నాకు తెలిసినప్పటి నుంచి మీరు చాలా కూల్ పర్సన్. ఎంత సీరియస్ విషయం అయినా చాలా కూల్గా డీల్ చేస్తుంటారు, చాలా కూల్గా ఉంటారు. ఎప్పుడు ఇలాగే ఉండేవారు సార్? స్టార్టింగ్లో కొంచెం ఏమైనా కోపం ఉండేదా? స్టార్టింగ్లో కొంచెం కోపం ఉండేది. అవునా? గ్రాడ్యువల్ తగ్గిపోయింది ఆ కోపం. అంటే ఇప్పుడు చాలా కూల్గా కనిపిస్తారు. మీరు ఎంత సీరియస్ విషయం అయినా చాలా సున్నితంగా మాట్లాడే విధానం కానీ, ఆ డీల్ చేసే విధానం కానీ మారిపోయింది టోటల్లీ. అంటే నేను ఎప్పుడు ఉండింది కొంచెం బిగినింగ్లో కొంచెం ఆ వర్క్ మీద ఇదితోటి కొంచెం కోపం సెట్లో ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయింది టోటల్గా. అసలు కూల్గా ఉంటాను సెట్లో కూడా, అసలు కోపం అనేది ఉండదు. ఓకే. ఎక్కువ మటుకి మీ ఫామ్ హౌస్లో స్పెండ్ చేస్తుంటే టైంని అప్పుడప్పుడు వెళ్ళి, నాకు మీలో బాగా నచ్చింది ఏంటంటే మీరు యానిమల్స్తో కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అది చనిపోయినప్పుడు బాగా ఎమోషనల్గా ఒక ట్వీట్ వేశారు బేసిక్గా. అప్పుడు చాలామంది తెలిసింది, నాకు తెలుసు, మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళకి తెలుసు మీ గురించి ఎంత ఎమోషనల్గా మీరు ఎలా కనెక్ట్ అవుతారు. బట్ ఆ ఇన్సిడెంట్తో అందరికీ తెలిసింది. అదేంటి సార్, చాలా హార్టింగ్ అనిపించిందా? నేను విలేజ్ నుంచి వచ్చాను కదా, ఫస్ట్ నుంచి నాకు కౌస్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో చాలా కౌస్ ఉండేవి. అలాగే ఇక్కడ నేను ఒక ఫామ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ కౌసుని పెట్టాలనేది మన ఉద్దేశం. ఆ కౌసుని పెట్టినప్పుడు ఆ ఫస్ట్ కౌ చనిపోయినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికే అతని ఫేస్లో ఒక రియాక్షన్ చూసుకోండి, అంత ఆ కౌకి అటాచ్డ్ బాగా. అప్పుడు దాని ఆ కౌ పిల్లలన్నీ ఉన్నాయి, ఇంకా మా దగ్గర ఉన్నాయి. అవి పెద్ద కౌస్ అయిపోయినాయి. అదే సార్, మీ కెరియర్లో ఎప్పుడైనా బాగా హట్ అయిన సందర్భం ఏదైనా సార్, ఏదైనా స్పెషల్గా? నేను హార్ట్ అంటే ఇది పెద్దగా ఉండదు, నేను తీసుకోవట్లేదు కదా. తీసుకుంటేనే ఏదైనా రియాక్షన్ కదా, ఆ రియాక్షన్ పెద్దగా తగ్గిపోయింది. ఎనీవేస్, విశ్వంతో మీరు కంబ్యాక్ కొట్టాలని ఆడియన్స్ కానీ, మీడియా కానీ, మీ సన్నిహితులు అందరూ కోరుకుంటున్నారు. ఐఎమ్ షూర్ దీనికి అన్నీ కుదిరినాయని మీరు కూడా చెప్తున్నారు. డే 1 నుంచి అన్నీ కుదిరి ఓ మంచి కంబ్యాక్ ఇస్తారని, శ్రీనివాస్ గారు మళ్ళీ సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. థ్యాంక్స్ అందరికీ కూడా, నా గురించి ఎంత కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. పండగకి అందరూ ఫ్యామిలీస్తో సహా వచ్చి కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది.